పుష్ప 2 నార్త్‌లో కలెక్షన్‌లు ఎక్కువున్నాయా? సౌత్‌లో కలెక్షన్‌లు ఎక్కువున్నాయా అనేది ఈ వీడియోలో పూర్తి వివరణ ఇస్తాను. మీరు చూడండి, ఫుల్‌గా చూడండి, మీకు అర్థమవుతది. నార్త్‌లో అయితే పర్వాలేదు. మనం ఊహించినంత కాదు. సినిమా హైప్ ఉన్నంత తగినంత కలెక్షన్‌లు కూడా కాదు. ఎందుకంటే ఫస్ట్ రోజుని, రెండో రోజుని కలెక్షన్‌లతోటి పోల్చుకుంటే ఆరో తారీఖు అనగా ఈరోజు 7వ తారీఖు ఈ 2 రోజులు కూడా కలెక్షన్స్ చాలా డల్ అయిపోయినాయి. ఇంక సౌత్ అంటే కర్ణాటకలో 400 థియేటర్లు రిలీజ్ అవుతే ఈరోజు పొద్దున మార్నింగ్ షోకి కలుపుకొని 4,90,00,000 వచ్చిందంట. ఒక్క కర్ణాటకలో. ఎంత తక్కువ అంటే అంత తక్కువ. వాళ్ళంటే బాయ్కాట్ చేశారు. ఎందుకంటే కర్ణాటక సినిమాలో మొన్న వచ్చిన 'బగీరా' సినిమా చూడలేదని చెప్పి మనకి ఈ సినిమా చూడని చెప్పి వాళ్ళు ఓపెన్గా చెప్పేశారు. సౌత్లో మళ్ళీ కేరళ పోల్చుకుంటే కేరళలో పర్లేదు. తమిళనాడులో కూడా చాలా తక్కువ. తమిళనాడులో అంతా 6 కోట్లు మొత్తం. ఇవన్నీ 3 రోజులతో కలిసి పోల్చుకుంటే 6 కోట్లు వచ్చింది. ఇంకా మన ఆంధ్రలోనే కలెక్షన్ బాగున్నాయి. అది కూడా చాలా చోట్ల చాలా డౌన్ అయిపోయింది. అమలాపురంలో అయితే కొన్ని థియేటర్లు అసలు ఖాళీగా ఉంటున్నాయి. తర్వాత ఏమో కొన్ని దిక్కులైతే షోలు ఆఫ్ చేస్తారు. ఎందుకంటే ఇది సినిమా గంధం చెక్కల కోసం అడవులు నరికారు, లేదంటే ఇది అడవి నరకడం, చెట్లు నరకడం తప్పు అని కొన్ని దిక్కులు కేసులు నడిచినాయి. కొన్ని దిక్కులనైతే థియేటర్లో లైసెన్స్ లేదు, అయినా సరే వెళ్ళిన థియేటర్లో సినిమా ఆడతామంటని చెప్పి కొన్ని థియేటర్లు కూడా మూసేస్తారు. ఇవన్నీ బన్నీ గారికి చాలా దెబ్బ అనుకోవచ్చు పుష్ప 2కి. ఎందుకంటే కలెక్షన్లనే చాలా డౌన్ అయిపోయినాయి ఈ రోజుతోటి. ఇంకోటి ఏంటంటే మీకు తెలిసిందే, తొక్కిసలాట్లో ఒక ఆమె చనిపోయింది. ఆవిడకి కూడా పుష్ప టీం 25 లక్షలు అనౌన్స్ చేశారు. డబ్బు అయితే ఇచ్చారు కానీ ప్రాణం తీసుకురాలేరని చాలామంది ఇదే నెగిటివ్గా ప్రచారం చేస్తున్నారు. ప్రాణం అనేది సినిమాకి పోతేనే సినిమాకి వెళ్తామన్నది కాదే, అది దేవుడు రాసిన రాత. దేవుడు ఎలా రాస్తే అలాగా ఆవిడకి ఆ విధంగా జరగనుంది, అలా జరిగింది. దాన్ని ఈ సినిమాకి బన్నీ గారికి లింక్ అట్టడం చాలా తప్పు. అది ఎందుకంటే తొక్కిస అనేది సహజమే కొన్ని చోట్ల, కానీ ఫ్యాన్స్ షోకి లేడీస్ వెళ్ళటం కూడా చాలా తప్పు. ఎందుకంటే ఫ్యాన్స్ అనేది ఆ రోజు హంగామాగా ఉంటారు, హుషారుగా ఉంటారు. కాబట్టి ఇలా లేడీస్ వెళ్ళడం, తొక్కిసలాట జరగడం ఇవన్నీ చాలా బాధాకర విషయమే. అంటే ఆవిడకి డబ్బు అయితే ఇచ్చారు కానీ ప్రాణం తీసుకురాలేదు. కుటుంబం ఏదైనా లోటే, పిల్లలు కూడా. ఎందుకంటే చిన్న పిల్లలు కాబట్టి. బన్నీ గారి ఈ విషయంలో అయితే ఎప్పుడు అండకుంటామని చెప్పారు. ఈ విషయం బాగానే ఉంది. కనీసం కలెక్షన్ చాలా వరకు తగ్గిపోయినాయి. ఈరోజు 7వ తారీఖు శనివారం, ఈ రోజుకి చాలా తగ్గిపోయినాయి. ఇంకా రేపు చూడాలి, రేపు పొద్దున్న ఆదివారం కాబట్టి ఏమో రేపు పొద్దున్న మనకి కొంచెం బిల్ అవ్వచ్చేమో. కానీ ఎందుకంటే ఈ రోజుతో పోల్చుకుంటే చాలా అంటే చాలా తక్కువ. సినిమా కూడా ఫస్ట్ హాఫ్ కూర్చుంటున్నారు కానీ సెకండ్ హాఫ్ చాలామంది కూర్చోలేకపోతున్నారు. ఎందుకంటే లెంత్ ఎక్కువ అయిపోయింది, సినిమా కూడా పెద్ద అయిపోయింది. ఇంత లెంత్ ఎందుకని కొంతమంది బయటకు వచ్చేసి వాళ్ళు కూడా ఉన్నారు. దీని ప్రకారం చూస్తే చెప్పలేం. అప్పుడు వెళ్తే మనం అనుకున్నంత కలెక్షన్ అయితే కాదు. ఫస్ట్ రోజు అయితే 297 కోట్లు అన్నారా, రెండో రోజు ఇంచుమించు 100 కోట్ల దాకా వస్తుందన్నారా. ఇప్పుడు మరి ఎలాగున్నది కలెక్షన్ బట్టి, సినిమా బట్టి చూడాలి. 2 రోజుల్లో రేపొద్దున అన్నది, రేపు సండే పూర్తయిన తర్వాత ఒరిజినల్ కలెక్షన్ వస్తాయి. అప్పటి వరకు కూడా ఫ్యాన్స్ రకరకాలు చెప్పుకుంటారు, బయట ఆడియన్స్కి రకరకాలు చెప్పుకుంటారు. కాబట్టి కలెక్షన్ అంత క్లారిటీగా లేదు. ఇంకా కొన్ని వెబ్సైట్లు అయితే ఏమంటే కలెక్షన్ అన్ని ఫేక్ అంటారా, కొన్ని వెబ్సైట్లు అయితే కలెక్షన్ అన్ని ఒరిజినల్ అంటున్నారా. ఎవరైతే పూర్తి తెలియదు. రేపొద్దున సండే కాబట్టి రేపొద్దున పూర్తయిన తర్వాత అసలైన సిచ్యువేషన్ సోమవారం వస్తుంది. సోమవారం జనం వెళ్ళి సినిమా చూస్తేనే సినిమా క్లిక్ అయినట్టు, లేదంటే ఇంకా రేపటితోటే సినిమా అయిపోయినట్టు. ఎందుకంటే సోమవారం నుంచి ఎవరికి పని వెళ్ళకుంటే డ్యూటీలు ఉంటాయి కాబట్టి ఎవరు వెళ్ళరా. ఆదివారం రేపొద్దున్న సినిమా పూర్తయిన తర్వాత సోమవారం కూడా రిపీట్ ఆడియన్స్ ఉంటేనే సినిమాకి ప్లస్. ఎప్పుడైతే రిపీట్ ఆడియన్స్ లేడో సినిమాకి ఎప్పుడు ప్లస్ కాదు. అది ఏ సినిమా అయినా కానీ, అది బన్నీ సినిమా అని, ప్రభాస్ సినిమా అని, మహేష్ బాబు సినిమా అని, పవన్ కళ్యాణ్ సినిమా అని, ఎవరైనా ఏ సినిమా అయినా కానీ రిపీట్ ఆడియన్స్ ఉండాలి. రిపీట్ ఆడియన్స్ ఉంటేనే సినిమా హిట్ అయినట్టే. ఈ పుష్ప 2కి రిపీట్ ఆడియన్స్ ఎందుకు లేరంటే బాగా లెంత్ ఎక్కువైపోయింది. ఇంకో విచిత్రమైన డైలాగ్ ఏంటంటే, నార్త్లోకి బాగా నచ్చుతుందంటే సినిమా. ఎందుకంటే విమల ఎక్కువ తిని సినిమా తీశారని చెప్పి. నిజంగానే విమల తిన్నట్టు ఉంటుంది సినిమా అంతానే, బొగ్గలో ఏదో ఉన్నట్టు ఉంటుంది. అదైతే చాలా ఎబ్బెరకంగా ఉంటుంది చూసిన వాళ్ళు కొంతమందికి అయితేనే. సో రిపీట్ ఆడియన్స్ లేరు. సండే వచ్చారు, రేపు పొద్దున రావచ్చు. సోమవారం రిపీట్ ఆడియన్స్ ఉంటేనే సినిమా హిట్ అయినట్టు, లేదంటే మనం అనుకున్నట్టే ఫ్లాప్ కింద నిర్ధారించవచ్చు. ఇంకా ఫ్లాప్ అనేది ఎవరు నిర్ధారించట్లేదు. మౌత్ టాక్ తోటి ఫ్లాప్ అన్నారా. ఓ పక్కన కలెక్షన్ అయితే బాగానే చూపిస్తున్నారు కొన్ని వెబ్సైట్లో అయితే నేను చాలా తక్కువగా చూపిస్తున్నారు. చూడాలి రేపొద్దు రిపీట్ ఆడియన్స్ ఉండి. సోమవారం అనేది అసలైన సిచ్యువేషన్ సినిమాకి. ఎందుకంటే సోమవారం హాలిడేస్ సినిమాకి రావడం గొప్ప కాదు. డ్యూటీ ఉన్న టైంలో సోమవారం నుంచి సినిమా ఎలా ఉంటుంది, సినిమా దాని ప్రభావం ఎలా ఉంటుందని సోమవారం చేస్తుంది. సోమవారం నుంచి సినిమా ఏమైనా
ఫ్యామిలీ ఆడియన్స్ రన్ అయిందా సినిమా రన్ అయినట్టు, లేదంటే డిస్ట్రిబ్యూటర్ల పరిస్థితి కథమైపోయినట్టు. ఎందుకంటే చాలామంది డిస్ట్రిబ్యూటర్లు చాలా బాధపడుతున్నారంట సినిమా కోసం. ఎంత పాతాళంకి వెళ్ళిపోయిందంటే సినిమా చాలా పాతాళంలోకి వెళ్ళిపోయింది, చాలా డౌన్ అయిపోయింది. మనకంటే నార్త్లో ఆడుతుంది అనుకున్నారు, అక్కడ కూడా డౌన్ అయిపోయింది. 30% 6వ తారీఖుని 30% మాత్రమే థియేటర్స్లో టికెట్లు కొనుగోలైనంట. చూసుకుని ఒకసారి ఆన్లైన్ కానీ థియేటర్ కానీ. అంటే 70% బిల్డ్ అవ్వాలంటే రేపు సండే చూడాలి. సండే కూడా అవ్వలేదంటే ఇంకా సోమవారం నుంచి ఇంకా నార్త్లో కూడా మొత్తం డౌన్ అయిపోయినట్టే. సౌత్లో ఇంచుమించు చాలా వరకు అయిపోయింది. ఇంకా కర్ణాటక, కేరళ కొంచెం బాగుంది. ఎందుకంటే కేరళ చిన్న స్టేట్, అక్కడ కూడా థియేటర్స్ తక్కువ ఇస్తారు, ఎక్కువేమోరు. అక్కడ కొంచెం మనకు అల్లు అర్జున్కి కొంచెం ఫేమ్ ఎక్కువ ఉంది కాబట్టి అక్కడ చూస్తారు. అక్కడ కూడా డౌన్ అయిపోతుంది నాకు తెలిసి ఈరోజు రేపు సండేతో పోల్చుకుంటే. సండే తర్వాత సోమవారం నుంచి అక్కడ కూడా డల్ అయిపోతుంది, ఎందుకంటే వాళ్ళ డ్యూటీ కూడా వెళ్తారు కాబట్టి. రిపీట్ ఆడియన్స్ లేరు వల్లనే సినిమా డల్ అయిపోతుందని చాలామంది చెప్తున్నారు. నేను కొన్ని వెబ్సైట్లు చూస్తున్నాను ఏంటంటే రిపీట్ ఆడియన్స్ లేరు. రిపీట్ ఆడియన్స్ అయితే ఎప్పుడైతే సినిమాకి ఉంటారో ఆ సినిమా హిట్ కింద పరిగణిస్తున్నారు. రిపీట్ ఆడియన్స్ లేనప్పుడు ఏంటంటే అది ఎప్పుడు హిట్ అవ్వదు ఏ సినిమా కానీ. కనీసం అమితాబ్ బచ్చన్ గారి సినిమా కూడా రిపీట్ ఆడియన్స్ లేనిదే సినిమా ఇప్పుడు హిట్ అవుతుంది. రిపీట్ ఆడియన్స్ ఉండాలి. ఈ సినిమాకి లేకపోవడం నిజంగా సెకండ్ హాఫ్ లెంత్ ఎక్కువైపోవడం. ఆ విమల ప్రతి సీన్లో కూడా విమల ఉంటుంది నోట్లోనే. స్లాంగ్ అని ఏదో బలవంతంగా మాట్లాడినట్టు స్లాంగ్. ఫస్ట్ పార్ట్కి సెకండ్ పార్ట్కి చాలా వ్యత్యాసం ఉంది. థర్డ్ పార్ట్ అంటున్నారు, మరి చూద్దాం థర్డ్ పార్ట్లో మరి ఏం చేస్తారా, మూడో పార్ట్లో ఏం చేస్తారో నాకు అర్థం కావట్లేదు. స్టోరీ లేదు, మరి నాకు అర్థం కాదు. ఒకవేళ నాకు తెలిసిన ఉద్దేశంతో పోలిస్తే మనం అనుకున్నట్టు హీరోయిన్ థర్డ్ పార్ట్ 3లో చనిపోతుందమ్మా. మనం అనుకున్నట్టు కేశవ పార్ట్ 3లో దెబ్బేస్తాడమ్మా. ఈ సినిమా అప్పుడు చూపిస్తాడని చెప్పలేము, ఎందుకంటే 10 పైసలు కూడా పెద్దగా ఇందులో చూపించలేదు. ఆయన అక్కడతో ఏదో స్మగ్లింగ్ కూడా అక్కడతో ఆయన అలా మూసేశారంతే, ఇంకా ఎక్కడ కనపడకుండా చేస్తారు సినిమాలోనే.